జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా సమాధి అనంత తార అనే పుస్తకాన్ని చదువుకుందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో బాలనాటి గారు తన అంతర్గత భావాలను, అంటే బాబాతో ఆయన మాట్లాడిన సంభాషణలో ఆయనకొచ్చిన సందేహాలని ప్రభు ఎలాగా ఆ సందేహ నివృత్తి సహజ రీతిలో ఎలా చేశారో మనకి వివరించారు. ముందు అధ్యాయంలో గుమ్మం వద్ద అని చెప్పి సమాధి గురించి, ఆ అంటే ఆ నిర్మాణం ఎలా జరిగింది, ఆ స్థల ప్రాశస్యత, ఇలాంటి విషయాలన్నీ కూడా బాలనాటి గారు వివరించారు గుమ్మం వద్ద అని. ఆ తర్వాత అవతారిని హాస్యము అంటూ, అంటే బాలనాటి గారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బాబా దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళ అనుభూతులు ఒక రకంగా ఉంటాయండి. అందరివి ఒకే రకంగా ఉండవు. అలాగే బాలనాటి గారు బాబాని చూసినప్పుడు ఈయన ఒక మహానుభావుడు అనుకున్నారు. తర్వాత పరిచయం అవడం, ఆ స్కూల్లో టీచర్గా ఉండడం, ఇట్లా అప్పుడప్పుడు బాబాని కలవడం, ఆ తర్వాత బాబా యొక్క సహజ లక్షణాలు, ఆ విధానం, గురువుగా, తర్వాత సద్గురువుగా, తర్వాత అవతారుడుగా, అలా ఒక ఒక అంచెలంచెలుగా బాబాని అవతార పురుషుడుగా నమ్మకం కుదురుతుందనమాట. అది కూడా ఒక సహజ రీతిలో. అసలు ఇది మామూలుగా అయితే ఒక మెరాకిల్ చేసినట్టుగా చేసేయచ్చు బాబా, కానీ అనుభూతి ద్వారా పొందిన అనుభవం జీవితాంతం ఉంటుందండి. అందుకని అతను అందుకు రెడీ అయ్యే వరకు బాబా సహనం వహించారు. ఇరిచి కూడా అదే అంటారు, అత్యంత సహనం, దైవీ మానవుని దయ అంటారు ఇరిచి కూడా. అంటే బాబా భగవంతుడు అని ఎప్పుడూ కూడా నన్ను భగవంతునిగా గుర్తించట్లేదు, నన్ను భగవంతుడిగా విధేయత చూపించట్లేదని ఎప్పుడు అనేవారు కాదు బాబా. వాళ్ళల్లో ఆ మార్పు వచ్చే వరకు సహనం వహించేవారు. బాలనాటి అదే రాస్తారు. అంత సహనంతో ఉండేవారు బాబా. దానికి నేను సహజంగానే ఆయన దైవీ మానవుడని అంగీకరించాను. కానీ నన్ను ఒకటి బాధ పెట్టేది, బాబాని టూమ్ అని పిలవడం, ఆ సమాధిని. బాబా భౌతిక నిర్యాణానంతరం అందరూ కూడా టూమ్ టూమ్ అనేవారు. నాకు అది నచ్చేది కాదు ఆ పదం. అందుకని నేను ఏం చేసేవాడిని అంటే, కొండ మీదకి వెళ్ళారా, బాబాని దర్శించారా అని అనేవట. అంటే ఆ సమాధి అంటే సత్యం, సత్యం ఉన్న ఆ శరీరం నిశ్చిత్తం చేసిన ఆ కట్టడాన్ని సమాధి అని పిలవడం ఎలా కుదురుతుంది అనేది అతనికి నచ్చేది కాదు. ఆఖరికి ఆ సంశయాన్ని బాబాయే అతని హృదయంలో నివృత్తి చేశారండి. అప్పుడు బాబా అంటారు, యుఎన్ఓ ఎలా అంటామో అలాగే టూమ్ అన్నది ఒక పదం కాదు, అవి లెటర్స్, అక్షర మాలిక. టిఓఎంబి అంటే టైమ్లెస్ వన్ మెహర్ బాబా అని అతని సంశయాన్ని అతని చేతే నివృత్తి చేస్తారు బాబా. అతడు సమాధి లోపలికి వెళ్ళి చూస్తే కూడా ఆ పలక మీద నిత్యుడైన ప్రీతముడు అవతార్ మెహర్ బాబా అని ఉంటుంది. ఎస్, బాబా టైమ్లెస్ వన్ మెహర్ బాబా అని అవగతమయ్యి, మెహర్ బాబా కాలానికి అతీతుడు అవతారుడు అక్కడ నిరంతరం ఉంటున్నాడు అనే భావనతో టూమ్ అని పిలవడానికి నేను సంసిద్ధునయ్యాను. ఇక్కడ నేను మాట్లాడినప్పుడు ఇప్పుడు కూడా సమాధి అనడం, టూమ్ అనడం, నాకు నాకు నేనుగా అనడం మొదలెట్టాను. ఎందుకంటే ఏ భావనతో అంటాను టూమ్ అని? మెహర్ బాబా కాలానికి అతీతుడై అన్న అవతారుడు అక్కడ ఉన్నాడనే భావనతో టూమ్ అనే పదాన్ని పలకడానికి నేను అలవాటు చేసుకున్నాను అని చెప్తున్నాడు ఇరిచి. అలాగా అవతారిని హాస్యం అలా ఉంటుందని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ చాప్టర్ నిన్న మనం ఏం చదువుకున్నాము అంటే, నేను ఇక్కడ ఉన్నాను అంటే బాబా ప్రెజెన్స్ మనం ఎలా ఫీల్ అవ్వాలో చెప్తున్నాడు. చాలా అద్భుతమైన ఒక అంటే ఒక సాధన అనొచ్చండి. నేను కూడా అతను చేసిన అద్భుతమైన సాధన గురించి చెప్తున్నాడు. చాలా అనుభవాలు ఎలా తెలిసాయంటే నాకు, నేను సమాధి దగ్గర ఉన్నప్పుడు చాలా మంది ప్రేమికులు వస్తూ ఉండేవారు. వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉండేవారు. కానీ నాకు ఒక సంఘటన గుర్తుంది. ఎందుకంటే నాలో ఈ అనుమాన బీజం ఉంది కదా, బాబా దాన్ని ఎలా నివృత్తి చేశారంటే, సహవాసులు జరిపారు. హిందువులు, ముస్లింలు, పాస్రీలు సహవాసులో బాబా అందులో నన్ను పాల్గొనే అవకాశం ఇచ్చారు. అప్పుడు వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు బాబా దాంట్లోకి ఎలా వచ్చారు, ఎలా కష్టాలు పడ్డారు, అయినా బాబాకి ఎలా అంకితమయ్యారు, ఇవన్నీ చెప్తూ ఉంటే నిజంగా అవన్నీ వింటూ ఉంటే నాకు చాలా, అంటే ఒక అద్భుతంగా అనిపించేవారు బాబా అని చెప్తున్నారు. అలోబా బాల్నట్ సారీ బాల్నాటు. అంటే వాళ్ళ మతంలో కొన్ని ఆచారాలు ఉండేవి.
వాళ్ళ బంధువులు గాని, తల్లిదండ్రులు గాని ఎవరైనా కొంత ఇబ్బంది పెట్టినా కూడా బాబాయే ముఖ్యం, బాబాకే మొదటి స్థానం అంటూ బాబానే అంటిపెట్టుకుని ఉన్నప్పుడు వాళ్ళకి కలిగిన బాధలు, కష్టాలు వాటిని బాబా ఎంత సహజంగా నివృత్తి చేశారు. ఇవన్నీ కూడా నేను విన్న మీదట నాకు ఆయనలో ఉన్న దైవము, మానవుడు 2 కూడా నాకు అవగతమయింది అని చెప్తున్నాడు బాలనాటు. అలాగే నేను కూడా ఎలాంటి ప్రయత్నం చేశానో చెప్తాను. బాబా అప్పుడప్పుడు సందేశాలు చెప్తూ ఉండేవారు కదా! నేనొక నోట్ బుక్ దగ్గర పెట్టుకునేదాన్ని. చిన్న నోట్ బుక్కు. ఆ బుక్‌లో ఎప్పుడైనా బాబా ఏదైనా సందేశం చెప్పినా, లేతే బాబా ఏదైనా సంఘటన జరిగినా, నాకు నచ్చినా అవన్నీ ఒక చోట రాసుకునేవాడిని. ఆ రాసుకోవడంలో చాలా సందేశాలున్నాయి. కానీ అందులో 3 సందేశాలు మీకు వివరిస్తాను. అది మాకు బాబాయే అంటే బాబా నాతోనే ఉన్నారు అనే భావన కలిగేది ఆ సందేశాలు చదువుకుంటున్నప్పుడు. అంతేకాదు నేను బలహీనపడినప్పుడు, కాకపోతే నా కష్ట సమయంలో అవి నాకు ఒక ఓదార్పునిచ్చేవి, ఒక ధైర్యాన్నిచ్చేవి. నేను నీతో ఉన్నాను అన్న భావన కలిగేది. ఆ సందేశాలు చదువుతున్నప్పుడు బాబాయే నేను నీతో ఉన్నాను అనిపించినట్టుగా అనిపించేది. కాబట్టి ఆ సందేశాలు మీకు చెప్తాను అని నిన్న మనకి ఆ సందేశాలు కూడా బాలనాడు చెప్పేసారండి. అదేంటంటే మొదటి సందేశంగా నాకు నచ్చింది ప్రతీదీ కూడా నేను అండర్‌లైన్ చేసుకుంటాను. ఆ సందేశాన్నయితే మార్చలేదు. బాబా సందేశాన్ని యథాతథంగా మీకిస్తున్నాను. కానీ నేనేంటంటే మనం ఒక్కొక్కటి నచ్చిందనుకోండి మనం అండర్‌లైన్ చేసుకుంటాం కదా! అలా అండర్‌లైన్ చేశాను తప్ప, ఆ స్వేచ్ఛ అయితే వినియోగించుకున్నాను తప్ప, ఆ సందేశాన్ని యథాతథంగా మీ ముందుంచుతున్నాను అని చెప్పి ఆ గురువు యొక్క సర్వోత్తమ బాధ్యత గురించి చెప్తున్నాడండి. అంటే ఆయన ఎంత బాధ్యత వహిస్తాడు అంటే, బాబా కూడా అంటారు, "ఇది నా బాధ్యత" అని. ఫ్రాన్సిస్ బ్రావజాను అన్ని ఆత్మలు కూడా కొన్నాళ్ళకి గమ్యం చేరి పరమాత్మలో ఐక్యమైపోతాయి. ఇంక మళ్ళీ రావక్కర్లే. కానీ నీ తలరాత ఎందుకు స్వామి ఇలా రాసుకున్నావు అంటే, బాబా అది నా బాధ్యత, నా కర్తవ్యం అంటాడు. అంటే అంత ఉన్నతోన్నతుల స్థాయి ఆయనది. కానీ మనం ఏం చేస్తామంటే, బాబా ఎందుకిలా చేశారండి? బాబా మౌనం ఎందుకు మానేసారు మానే మానేసారా? మళ్ళీ ఎప్పుడు మొదలెడతారు? లేతే బ్రేక్ ఎప్పుడు జరిగింది? రహస్య గ్రంథం ఏది? వీటి గురించి ఆలోచిస్తారు. అసలు ఆ వేలోకెళ్ళొద్దని చెప్తున్నాడు. అది గురువు యొక్క సర్వోత్తమ బాధ్యత. దానిలో ప్రశ్నించే హక్కు మనకు లేదు అంటున్నారు. బాబా మన కోసం ఏం చేశారు? ఎంత కష్టపడ్డాడు. 44 ఇయర్స్ మౌనం ఉన్నారు. కారు యాక్సిడెంట్లు, నవజీవనం, ఉపవాసాలు, సందేశాలు ఛిద్రం చేసేసుకున్నాడు ఆయన శరీరాన్ని మొత్తం. దీని గురించి తలుచుకుంటే కనుక అప్పుడు మనకు ఆయన మీద ఏకాగ్రత కుదురుతుంది అని చెప్తున్నాడు బాలనాటు. అంటే కేవలం ఒకే గురువుపై ఏకాగ్రత కలిగి ఉండడమే శిష్యుడి యొక్క కర్తవ్యం. ఒకసారి బాబాని భగవంతుడిగా నమ్మాక మనం ఆయన నుండి విడవడలేమండి. కానీ మాయ వలన దూరం చేసేసుకుంటూ ఉంటాం. దీనికొక చిన్న కథ కూడా ఉంది. ఒక తల్లినికి శిక్ష వేస్తారు ఆ ఊరి రాజు. అందరూ పబ్లిక్‌లో ఆవిడ నించోపెట్టి రాళ్ళు వేయమంటారు. అందరూ పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ వేస్తారు. ఆవిడ ఇంత పెసరు కూడా చెలించదు. కానీ ఆ దారిన పోతున్న కూతురు కూడా వేయవలసొస్తుంది. కూతురేం చేస్తుందంటే తల్లి కదా! రాయి ఎలా వేయగలదు? అక్కడ చిన్న గులాబీ పువ్వుంటే వేస్తుంది. వేస్తే తల్లి అబ్బా! అంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. రాళ్ళు వేస్తే ఎప్పుడూ అబ్బా అని తల్లి చిన్న పువ్వు వేసిందో లేదో అంత దెబ్బ తగిలేసిందా? బాబా యెస్ నాకు దెబ్బ తగులుతుంది అన్నారు. అంటే నావాడు అని నేను తీసుకున్నాక నువ్వు పక్కదారి బట్టి అంటే నేను ఎంత బాధ్యత వహించి అందుకే బాబా నేను నిన్ను ప్రేమిస్తున్నానైనా గుర్తుంచుకో అన్నారు బాబా. అంటే మరిచిపోతూ ఉంటామండి. ఈ ఒక్క మాట చాలు బాబా దరి చేరడానికి, బాబాని నిత్య సహచర్యం చేసుకోవడానికి, బాబా సాన్నిధ్యంలో గడపడానికి, ఈ జన్మ బాబాకి అంకితం ఇవ్వడానికి ఎంత పెద్ద హోదా, బాబా ప్రేమికులనే పెద్ద హోదా ఇచ్చారు మనకి. అవన్నీ మర్చిపోతాం. ఆ తల్లికి కూతురు పువ్వు వేస్తే ఎలా బాధపడిందో, అలా బాబా మనం దూరం అయిపోతుంటే అంత బాధ పడతాడండి బాబా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక గురువుని నువ్వు ఏకాగ్రతగా తీసుకున్నావు అంటే, ఆయన సర్వోత్తమ బాధ్యత గురించి కాదు మాట్లాడమని. నీ ఏకాగ్రతకి ఏది అందిపుచ్చుకోగలవు అది చూసుకొని, నీ ఆయనతో ఉండడమే అసలైన కర్తవ్యం అని చెప్తున్నారు. ఈ గురువు యొక్క సర్వోత్తమ బాధ్యత అలా ఉంటుంది కనుక, నీవు శిష్యుడిగా నువ్వేం చేయాలంటే, ఒక గురువుని పట్టుకుంటే నీ ఏకాగ్రతగా ఉండడం అనేదే నీ కర్తవ్యం. నీ కర్తవ్యం గురువు యొక్క బాధ్యతను గురించి ప్రశ్నించడం కాదు. గురువు యొక్క అదే తీరిచ్చి కూడా అంటారు. సంస్కారాల బాబాని కష్టాన్ని బాధల్ని తగ్గించాలంటే ఏం చేయాలని అడుగుతాడు ఒక ప్రేమికుడు.
బాబు నువ్వు బాధని పెంచకుండా ఉంటే చాలు. అంటే ఆ సంస్కారాల మూటలో ఒక మూటని తగ్గించు. అదే తగ్గించడం అంతకన్నా ఏం చేయక్కర్లేదు నువ్వు అంటాడు. అంటే మన సంస్కారాల మూటని భరిస్తున్నాడాయన. ఆ మూటలోంచి ఒక చిన్న మూట తగ్గిస్తే ఆ బరువు తగ్గుతుంది తప్ప, బాబాని ఎలా సంతోషపెట్టగలరో అన్నది చూడాలి తప్ప, బాధను ఎలా తగ్గించడం అనేది నీ డ్యూటీ కాదు అంటాడు ఇరిచి. అలాగా గురువు యొక్క సర్వోత్తమ బాధ్యత ఎరిగి ప్రవర్తించాలి శిష్యుడు. అలాగే వ్యక్తిగత ధ్యానం. ఒక ధ్యానం చేయాలంటే ఇక్కడ వస్తువు ఆధ్యాత్మిక పరిపూర్ణుడై ఉండాలి అంటున్నారు. గురువు అన్నవాడు ఆధ్యాత్మిక పరిపూర్ణుడై ఉండాలి. మరి గురువుని గుర్తించడం ఎలాగా అంటే వేరే పుస్తకంలో రాశారండి. అసలు గురువు అన్నవాడు అలాంటి వాడు గురువు అవ్వాలి అంటే ఎవరు నిజమైన గురువో ఎవరు కాదో తెలుసుకోవడానికి పూర్వం మన పెద్దలే కొండ గుర్తులు పెట్టేశారు. అది వేరే పుస్తకంలో దివి సుబ్బారావు గారు రాశారండి చాలా అద్భుతంగా. ఇది బాబాకి ఎంత సంపూర్ణంగా సరిపోతాయి అంటే, నిజమైన గురువుకు అందరూ సమానమే. అతనికి బీదవాడు ధనికుడు అనే భేదం ఉండదు. కులం మతం ప్రాంతంనే తేడాలుండవు. ఆయన ఎప్పుడూ ఆనంద స్వరూపుడు. ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. అతడి చుట్టూ ఆనందం వెళ్లి విరుస్తూ ఉంటుంది. అతన్ని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఈ ఆనందం కొద్దో గొప్పో వాళ్ళ వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి అంటుకుంటుంది. అతను ఏ స్థితిలో ఉన్నా మనుషుల మధ్యైనా పరిస్థితుల మధ్యైనా అప్రయత్నంగానూ సహజంగానూ ఇమిడిపోగలడు. రాజుల్లో మహారాజుగా, ధనికులలో అత్యంత ధనికుడుగా, బీదలలో అతి బీదవానిగా, పేదవాళ్ల మధ్య పేదవాడిగా, పెద్దవాళ్ల మధ్య పెద్దవాడిగా, పిల్లల మధ్య పిల్లవాడిగా ఉండగలడు. నిజమైన గురువు చెప్పేదానికి చేసేదానికి తేడా ఉండదు. భక్తులకు ఉపదించేసేది ఒకటి, తాను ఆచరించేది వేరొకటిగా ఉండదు. అందుకే ఆచార్యవరేణ్యుడు అవతార్ మెహర్ బాబా. అతని జీవితం 10 మందికి తెలిసేటట్టుగా ఉంటుంది. గోప్యం ఉండదు. దాచుకోవలసిన అతనికి ఏమీ ఉండదు. మనకి మెహర్ ప్రభు చరితమేనండి. ప్రతి నిమిషం, ప్రతి సెకను ప్రభు ఏం చేశాడో మనకి ఆ గ్రంథం ద్వారా మనకు తెలిసిపోతుంది. అద్భుత మెహర్ ప్రభు చరితం. ఇక నిజమైన గురువు దగ్గర అట్టహాసాలు, ఆడంబరాలు, వేషాలు, కృతిమత్యాలు ఉండవు. అతని ప్రవర్తన, మాట తీరు చాలా సహజంగా, సాదా సీదాగా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు కొండ గుర్తులు ఇచ్చారట. అసలైన గురువుని ఎలా నువ్వు నిర్ణయించుకోవాలి అంటే, మన అదృష్ట భాగ్యం ఏంటంటే ప్రభువే మనల్ని సెలెక్ట్ చేసుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, నువ్వు నన్ను ప్రేమించు అన్నారు. అంటే మనకి గురువు, దైవం, తల్లి, తండ్రి, సకుడు, ప్రియుడు అన్నీ ఆయనే దైవీ మానవుడిగా మన్ని ప్రేమించాడంటే మనం ఎంత అదృష్ట భాగ్యశాలుమో. కాబట్టి గురువు యొక్క లక్షణాలపై ఉండడం వల్ల, అంటే గురువు యొక్క లక్షణాలు పైన చెప్పినట్టుగా ఇందాక మనం తలుచున్నట్టుగా అలాంటి గురువు యొక్క రూపంపై తదేక ధ్యానాన్ని సులభతరం చేస్తుంది. ఎప్పుడైతే అలాంటి గురువు మన జీవితంలో ప్రవేశించాడో ఆయన్ని తలుచుకోకుండా ఉండలేమండి. అలాంటి వస్తువు, అలాంటి గురువు మీదే ఏకాగ్రత కుదురుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అలా వ్యక్తిగత ధ్యానం గురించి చెప్పాడు బాలనటు. ఇక గురువుతో సజీవ సంబంధం అంటే బాబా అంటారు కదా, నన్ను నిత్య సహచర్యం చేసుకోండిని. దానికి కూడా బాబా ఏం చెప్తున్నారంటే, బాబా సందేశం నుంచి తీసుకుని చెప్తున్నాడు బాలనాటు. గురువును ప్రేమించడం అంటే కేవలం లాంఛనంగా మాత్రమే కాక యథార్థంగానే అందరినీ ప్రేమించడం అవుతుంది. అంటే బాబాని ప్రేమిస్తున్నాము అంటే అందరిలో బాబాని చూడగలగాలి. అందరిలో బాబాని చూడగలుగుతున్నామంటే బాబాని ప్రేమిస్తున్నట్టే. కాబట్టి లింక్ అలా ఉంటుంది. అందుకే ప్రేమ ప్రేమ అని బాబా అన్నిసార్లు చెప్పింది. ఆయన ఆధ్యాత్మిక పరిచి ఆధ్యాత్మికతను పంచి పెడతాడు. ఈ విధంగా ఆయన కేవలం వ్యక్తిగత బంధాన్ని దృఢపరచడమే కాక శిష్యుడు ఆయనతో ఉండేటట్టు చేసి తన దివ్య కార్యక్రమంలో వారు పాలు పంచుకునే స్వతంత్రాన్ని ఇస్తాడు. అంటే మండలి వారండి ఎంత అదృష్ట భాగ్యశాలుడు. ఆయన విశ్వ కార్యక్రమానికి సాధనులుగా ఉపయోగపడ్డారు మండలి వాళ్ళు. కాబట్టి ఈ మెహర్ బాబా సందేశములు, ప్రవచనాలు చదివాను కనుక నాకు ఏ అనుమానములు లేవు, విరుద్ధ అభిప్రాయాలు లేవని చెప్పటం నా ఉద్దేశం కాదు. బాబా మౌన విరమణ గురించి, అవతారునిగా ఆయన స్థాయిని గురించి నాకున్న ప్రశ్నలను నిర్ధారించుకున్నటకు, నాకున్న అసమర్థతను నేను అంగీకరించటకు చాలా ఏళ్లు పట్టింది అంటున్నాడు. ఇరిచిలాగే బాలనాటికి కూడా చాలా ఏళ్లు పట్టింట ఆయన అవతారుడిని అంగీకరించడానికి. నేను క్రమంగా ఈ ప్రశ్నలన్నీ మనస్సు కాక హృదయం మాత్రమే బదులిస్తుందని గుర్తించగలిగాను. అయితే అది వేరే కథ. మానసిక ప్రశ్నలను లక్ష్య పెట్టక
నా హృదయం అధికంగా బాబా వైపు ఆకర్షితమైంది. నేను ఆయన సర్వ వ్యాపకత్వమును గురించి ఏమని భావిస్తే అదే చేసేందుకు ప్రయత్నించాను. బాబా నవజీవనంలో ఆయనతో కలిసి ఉండేందుకు పాఠశాల ఉపాధ్యాయుడిగా నా ఉద్యోగాన్ని వదులుకున్నప్పటికీ దానికి కారణం ఆయనకు మాత్రమే తెలుసు. అనుకోకుండా నన్ను ఆదేశిస్తూ, బాబా ఇంటికి తిరిగి వెళ్ళి ఉద్యోగంలో తిరిగి చేరమన్నారు. ఆయనతో కలిసి పయనించుటకు బదులు బాబా నన్ను హిమాలయాల్లో ఉన్న ఫలానా వ్యక్తిని కలిసి బాబా అందించిన ప్రత్యేక సందేశాన్ని అందజేయమని ఆదేశించారు. ఈ పని పూర్తి చేసిన తర్వాత నా బోధన ఉద్యోగంలో మళ్ళీ చేరగలిగాను నేను. 1 సంవత్సరం గడిచిన పిదప మహాబలేశ్వరంలో జరిగిన ఒక సమావేశంలో మాలో కొంతమందికి నవజీవనంలో మళ్ళీ బాబాతో గడిపేందుకు ఒక అవకాశాన్ని ఇచ్చారు బాబా. నేను మాత్రం ఎంతో నిజాయితీగా పాత జీవితంలోనే బాబాతో గడుపుటకు ఎంచుకున్నాను. నేను నా ఉద్యోగం చేస్తున్నందువల్ల నా జీవితంలో అధిక సమయం భౌతికంగా బాబాకు దూరంగా ఉన్నాను. అటువంటి సమయాల్లో బాబా ప్రయాణాల జాడల సమాచారాన్ని ఉత్తరాల ద్వారా మండలి నుండి తేలికగా వాకపు చేసేవాడిని. చెప్తున్నాడు బాలనాటు. అంటే ఈ సందేశాలన్నీ నేను రాసేసుకుని చదివేస్తున్నాను అంటే నేను పూర్తిగా అవతారుడిగా ఆయన ఒప్పుకోలేదు. చాలా ఏళ్ల తర్వాత నా సంశయాలన్నీ మనసు ద్వారా కాదు, హృదయం ద్వారానే నివృత్తి చేసుకోవాలని తెలిసాక నాకు బాబా అవతారుడు అని అవగతమైందని చెప్తున్నాడు. అలాగే నేను ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు బాబా ఈ నవజీవనం అనగానే ఉద్యోగం మానేసట. అప్పుడు బాబా ఏమన్నారు, నువ్వు ఉద్యోగం చేసుకో, వెళ్ళి ఇంటికి వెళ్ళి ఉద్యోగం చేసుకో, నవజీవనంలో నాతో రావద్దు. కానీ అని చెప్పి హిమాలయాల్లో బలానా వ్యక్తికి ఏదో సందేశం ఇచ్చేసి నువ్వు మళ్ళీ తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవ్వంటే బాబా ఏం చెప్తే ఇంక అది చేయడానికి రెడీ అయిపోయాడండి బాలనటు. కాబట్టి నేను అందుకే హృదయం మాట విన్నాను అని రాసుకున్నాడు ముందే. అలా బాబా ఏం చెప్తే అది. అలా నవజీవనంలో ముందు రమ్మన్నారు, తర్వాత వద్దన్నారు, తర్వాత ఉద్యోగంలో మానేయమన్నారు, మళ్ళీ ఉద్యోగం చేయమన్నారు. ఇంకా బాబా ఏం చెప్తే అది చేస్తూ వచ్చాడు. ఆఖరికి నవజీవనంలో ఎవరికో దర్శనాలు ఇస్తుంటే అందులో కూడా బాలనాటికి దర్శనం ఇచ్చారు బాబా. అలా నా జీవితాన్ని బాబాకి అంకితం చేశానంటూ, అటువంటి సమయాల్లోనేంటి నవజీవనం గడుపుతున్నప్పుడు బాబా ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకునేవట. తెలుసుకుని అంటే ఉత్తరాల ద్వారా మండలిని కనుక్కుని బాబా బలానా చోటుకెళ్లారు, బలానా చోటుకెళ్లారు, ఇలా ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసేవట. ఆయన ఉనికిని అనుభవించేందుకు ఇది ఎంతగానో మళ్ళీ మళ్ళీ ఆయన సందేశాలని చదివిన దానికంటే ఎక్కువగా ఉపయోగపడింది. బాబా ప్రకటనలను నా చిన్న నోటుబుక్ నుండి చదివినప్పటికంటే ఎక్కువగా ఆయన ఎక్కడ ఉన్నా బాబాను నేను ప్రత్యక్షంగా చూస్తున్నట్లు ఊహించగలిగేవాడిని. కనుక నా జ్ఞాపకం ఆయన భౌతిక రూపంతో సన్నిహితంగా సహవాసం చేసేటట్లు చేసింది అని చెప్తున్నాడు. భౌతికంగా బాబాకు దూరంగా ఉన్నాను. అటువంటి సమయాల్లో బాబా ప్రయాణాల జాడల సమాచారాన్ని ఉత్తరాల ద్వారా మండలి నుండి తేలిక వాకపు చేసేవాడిని. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన రూపాన్ని చిత్రీకరించేందుకు ప్రయత్నించేవాడిని. ఆయన ఉనికిని అనుభవించేందుకు ఇది ఎంతగానో మళ్ళీ మళ్ళీ ఆయన సందేశాల్ని చదివిన దానికంటే కూడా ఎక్కువగా ఉపయోగపడింది అంటున్నాడు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ బాబా బలానా చోట డెహ్రాడూన్ లో ఉన్నారు, హమీర్పూర్ లో ఉన్నా చెప్పాడు అనుకోండి, ఊహించేసుకున్నామట ఆ ప్రదేశానికి తను కూడా వెళ్ళిపోయినట్టు, అక్కడ బాబాతో తను ఉన్నట్టు. ఇది నాకు ఎంతో సహాయకారి అయిందని చెప్తున్నాడు. అందువలన బాబా ఎంత దూరంగా ఉన్నా కూడా భౌతికంగా, కానీ నా సాన్నిధ్యంలో ఉన్నట్టుగా నాకు అనిపించేది. ఆ ఊహ ఎంతో బాగుండేది అని చెప్తున్నాడు. 1948లో నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు తనతో ఉండేందుకు అనుమతినిచ్చారు బాబా. ఈ అవకాశాన్ని 1951లో ఆయన నవజీవనం పరిసమాప్తమైన తర్వాత నేను వినియోగించుకున్నాను. మెహర్ బాబా తన భౌతిక రూపాన్ని మరుగుపరిచిన పిమ్మట 1969లో నేను హఠాత్తుగా ఆయన గురించి ఎలా చెప్పాలో ఎటు తోచక ఉండిపోయాను. 1969 ఫిబ్రవరి మొదటి వారమంతా నేను ఆ సమాధి బయట నిలబడో లేదో కూర్చునో దర్శనం చేసుకుంటున్న ఆయన ప్రేమికులను గమనిస్తుంటే బాబా ఇంకా తన ప్రేమికులను చురుకుగా అభినందిస్తున్నారని, తన ప్రేమను వారిపై కురిపిస్తున్నారని స్పష్టమైంది నాకు. అయితే నాలో మెహర్ బాబాగా శక్తివంతమైన ఆ అవతార వ్యక్తిత్వం ఎక్కడ ఉంది అన్న ప్రశ్న ఉదయించింది. ఆయన శరీరం సమాధిలో ఉంది, ఇది సుస్పష్టం. కానీ ఆయన ప్రేమికులు అనుకున్నట్లు ప్రేమ యొక్క
బలమైన పవర్ హౌస్ సరిగ్గా ఎక్కడ ఉన్నది అనుకున్నాను నాలో నేను. తదుపరి కొన్ని సంవత్సరాల అనంతరం అంటే 70వ దశకం మొదట్లో సమాధిలో ఆయన్ని దర్శిస్తున్న వారి చురుకుగా తన ప్రేమను పంచిపెడుతున్నట్టు నాకు మళ్ళీ మళ్ళీ అనిపించేది. ప్రపంచం అంతటి నుండి జనం మెహరాబాద్ వచ్చి తమ జీవితాల్లో ప్రేమాన్వితమైన బాబా సుముఖపు అనుభవాల కథల్ని, ముఖ్యంగా రోజంతా సమాధిలో తాము తామున్నప్పుడు కలిగే అనుభవాలని చెప్పేవారు. శాశ్వత ప్రీతముడిగా బాబా యందు వారికున్న ప్రేమ జల్లులలో నేను పూర్తిగా తడిసిపోయేవాడిని. అంటే అతనికి సంశయం వచ్చింది కదా! నవజీవన కాలంలోనే భౌతికంగా బాబా ఎంత దూరంలో ఉన్నా కూడా, బాబా యొక్క ఇన్ఫర్మేషన్ బాబా అక్కడున్నారు, ఇక్కడున్నారు అంటే, నేను ఆ ఊహల్లోకెళ్ళిపోయి చిత్రించేసుకొని, బాబా సమక్షాన్ని నేను గ్రహించేవాడిని. నాకు చాలా ఆనందంగా ఉండేది. కానీ ఎప్పుడైతే బాబా తన శరీరాన్ని మరుగుపరిచేశారో, ఆ భౌతిక రూపం అంటే 1969లో బాబా భౌతిక నిర్యాణానంతరం నాకేం తోచలేదు. ఎలా ఊహించుకోవాలి? ఎలా చిత్రీకరించుకోవాలి? ఇదంతా ఒక క్వెషన్ కింద ఉండేట. ఊహించుకుందామంటే శరీరం కనిపించట్లేదు కదా! భౌతికంగా ఉంటే ఆ శరీరాన్ని ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఆ శరీరం మరుగున పడిపోయింది. ఇప్పుడు బాబాని నేను ఎలా ఊహించుకోవాలి? అంటే నిత్య సహచరుడుగా ఉంచుకోండి అంటే ఎలా ఊహించుకుంటాను? లేరు కదా బాబా అని అనుకుంటూ ఆ సమాధి లోపల బయట తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడు ఈ ప్రేమికులు లోపలికెళ్తూ ఉండేవారు కదా! వాళ్ళు వెళ్తూ బయటకొస్తున్నప్పుడు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆర్ద్రత భావంతోనే నిండిపోతుందండి. బాబా సమాధి లోపలికెళ్ళాక బయట ఉన్న ప్రేమికుడు మనసు వేరు, లోపలికి బాబా సమాధి లోపలికెళ్ళాక ఆ మనసు వేరు. అది తెల్లగాయితం అయిపోతుంది. అక్కడ ఏమీ గుర్తురాదు. ఎన్నో అడుగుదాం అనుకుంటాం. ఎన్నో క్వెషన్‌లు, ఎన్నో సంశయాలు అవన్నీ ఖాళీ చేసి మళ్ళీ బయటికి పంపిస్తాడు. నీళ్లు నిండిన కళ్ళతో బయటకొస్తారు. ప్రతి ప్రేమికుడు కూడా ఆర్ద్రతతో గుండె బరువెక్కిపోతుంది. అది ప్రతి వాళ్ళకి అనుభవమే. ఇక్కడ ఈ బాలనాడు కూడా అదే అంటున్నాడు. ఆ ప్రేమ పంచిపెట్టడంలో మాత్రం నిరంతరంగా జరుగుతూనే ఉంది. అది మాత్రం నేను గ్రహించగలిగాను అంటున్నాడు. ఎందుకంటే ప్రేమికులంతా తాదాప్యం చెంది బయటకొచ్చేవారు బాబా సమాధిని దర్శించుకుని. కాబట్టి ఎంత ప్రేమ, ఆ ప్రవాహం, ఆ పవర్ హౌస్ ఎక్కడుంది అనే సంశయం వచ్చింట. ఈ సంశయాన్ని 1970లో ఆయనకి తీరింట. అదే చెప్తున్నాడీయన. 70వ దశకం మొదట్లో సమాధిలో ఆయన దర్శిస్తున్న వారి చురుకుగా తన ప్రేమను పంచిపెడుతున్నట్లు నాకు మళ్ళీ మళ్ళీ అనిపించేది. లేదు లేదు, బాబా ఇంకా చురుకుగానే ప్రేమను పంచిపెడుతున్నారని నాకర్థమైంది. కానీ ఈ ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన జనాలందరూ ఏం చేసేవారు? వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉండేవారటండి. ఆ అనుభవాలు వింటుంటే అందులో తడిసి ముద్దయిపోయేవాడిని. అంటే బాబా భౌతిక నిర్యాణం అయిన మొన్నాడే అండి అమెరికాలోను కొన్ని ప్రదేశాల్లో బాబా దర్శనాలయ్యాయండి కొంతమందికి. అవి కూడా లాస్ట్ సహవాసంలో ఇందులో రాశారు. భౌతికంగా అంటే బాబాని కళ్ళతో చూసారు. ఇక్కడ బాడీ డ్రాప్ అయిన బాబాని భౌతికంగా ఎలా వాళ్ళు చూడగలిగారు? అంటే ఆ ప్రేమ, ఆ పవర్ హౌస్ ఎప్పుడూ పనిచేస్తోంది అని అర్థం అన్నమాట. ఆ ప్రేమ ప్రవాహంలో లోటు లేదు. మనలోనే లోటు. అదే చెప్తున్నాడిక్కడ. ముఖ్యంగా రోజంతా సమాధిలో తామున్నప్పుడు కలిగే అనుభవాల్ని చెప్పేవారు. శాశ్వత ప్రీతముడిగా బాబా యందున్న వారికున్న ప్రేమ జల్లులతో నేను పూర్తిగా తడిసిపోయేవాడిని. అయితే నా మనసు అనుకునేది, కానీ ఈ సజీవ ప్రేమ జల ఈ సజీవ ప్రేమ జలధారతో మనల్ని తడుపుతున్న ఆ ఊట చెదమ ఎక్కడుంది? అంటే ఎంత ఊరిపోతుంది. తీసుకున్న కొద్దీ ప్రతి ప్రేమికుడు తాదాప్యం చెందేస్తున్నాడు. బాబాని దర్శించినంత అనుభూతిని పొందుతున్నాడు. అసలు ఎక్కడి నుంచొస్తోంది ఈ ఊట చలమ అని సంశయం కలిగింట బాలనాటికి. మరి ఆ సంశయాన్ని రేపు మనం తెలుసుకుందామండి. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభువుకు ఒక సంకీర్తనల మాల ఆయన పాదాల వద్ద మనం అందరం కూడా అర్పిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఒక్క నిమిషం.